అయితే ఒకరోజు పెద్ద ఉరుములతో మెరుపులతో కూడిన గాలివాన వస్తుంది. ఆ గాలివానకి ఆ పక్షి పిల్లల్లో నుండి ఒక పక్షి పిల్ల కింద పడిపోతుంది. కింద పడిపోయి రాత్రంతా అరుస్తూనే ఉంటుంది. ఆ వర్షం చప్పుడు వల్ల లోపల ఉన్న రామశాస్త్రికి ఏమీ వినిపించదు. ఆ గాలివానకి ఆ పక్షి పిల్ల ఆ నీటిలో తడుస్తూ బిక్కు బిక్కుమంటూ అరుస్తూ ఉంటుంది. మరునాడు ఉదయం రామశాస్త్రి లేచి తన ఇంటి ముందు కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో ఆ పక్షి పిల్ల అరుస్తూ ఉంటుంది. గురువుగారు నన్ను కాపాడండి, గురువుగారు నన్ను కాపాడండి. ఆ అరుపులు విన్న